Hi friends, welcome to my new video on my visit to Joglamba temple. Joglamba temple is a Hindu temple dedicated to goddess Joglamba, a form of Shakti located in Alampur, Telangana. The temple is one of the Mahashakti Pitas, a group of 18 temples considered the most significant shrines and pilgrimage destinations in Shaktism. Alampuram is located on the banks of Tungabhadra river near its confluence with Krishna river. Joglamba temple is located in the same complex where Navabrahma temples are also there, a group of 9 Shiva temples built between 7th and 8th century by Badami Chalukyas. The principal deities at the Joglamba temple are Joglamba and Balabrahmeshwara, a form of Shiva. In this temple, goddess Joglamba is seen seated on a corpse with scorpion, frog and lizard on the head. I have started at 7 o'clock in the morning from Hyderabad. I went in car and the route was very good. The roads are also very comfortable. I reached there by 10:30 and I had darshan. I had lunch also. I had packed lunch from home. So I had a lunch there and I went to Gadwal also to see weavers and I did some shopping there in Gadwal. I returned Hyderabad by 8 p.m. En route I had stopped for tea. There are good number of restaurants where they serve snacks and tea. Let's go to temple and have darshan. హాయ్ అండి, జోగులాంబ దేవాలయం మీద వీడియోకి స్వాగతము. ఈ దేవాలయం అలంపూర్లో ఉంది. 18 మహాశక్తి పీఠాల్లో ఒకటైన ఈ దేవాలయము తుంగభద్ర నది ఒడ్డున కృష్ణానదిలో సంగమించే ప్రదేశానికి సమీపంలో ఉంది. ఈ దేవాలయము బాదామి చాళుక్యుల చేత నిర్మించబడి ఉంది. సతీదేవికి చెందిన పై పళ్ళు పడిపోయిన శక్తిపీఠంగా ఈ జోగులాంబ దేవాలయం పరిగణించబడుతోంది. ఈ దేవాలయం 7వ శతాబ్దంలో నిర్మించబడి 1390లో బహుమని సుల్తానులచే భూస్థాపితం చేయబడింది. విజయనగర చక్రవర్తి 2వ హరిహర రాయలు బహుమని సుల్తాన్ సైన్యంతో పోరాడడానికి తన సైన్యాన్ని పంపాడని, తదుపరి దాడులను ఆపడానికి దేవాలయ సముదాయాన్ని పటిష్టపరిచాడని చరిత్రకారులు చెప్తున్నారు. ఈ దాడిలో దేవాలయం దెబ్బతినడంతో జోగులాంబ అమ్మవారు ఆమె శక్తి రూపాలైన చండీ ముండీలను సమీపంలోని నవబ్రహ్మ దేవాలయ సముదాయంలోని బాలబ్రహ్మ దేవాలయానికి తరలించి దాచిపెట్టారు. అప్పటి నుండి 2005 వరకు అమ్మవారు ఇదే దేవాలయంలో కొలువై పూజలు అందుకున్నారు. 2005లో జోగులాంబ దేవాలయాన్ని పునర్నిర్మించిన తరువాత మళ్ళీ ఆ విగ్రహాన్ని పునఃప్రతిష్ఠించారు. జోగులాంబ గుడికి వెళ్ళాలంటే కారులో వెళ్ళొచ్చు, బస్సులు ఉన్నాయి. అట్లాగే ఈ గుడికి 9 కిలోమీటర్ల దూరంలో రైల్వే స్టేషన్ కూడా ఉంది. అక్కడ దిగితే ఇక్కడికి రావడానికి ఆటోలు అవి ఉంటాయి. జోగులాంబ అమ్మవారు పీఠాసన రూపంలో తేజవంతంగా కనిపిస్తారు. ఈ ఆలయంలో జోగులాంబ దేవత తలపై తేలు, కప్ప మరియు బల్లితో శవం మీద కూర్చుని కనిపిస్తుంది. జోగులాంబ అనే పదం తెలుగు పదం యోగుల అమ్మ నుండి ఉద్భవించిందని చెబుతారు. దీని అర్థం యోగుల తల్లి.
ఇక్కడ నవరాత్రి మరియు శివరాత్రులు చాలా ఉత్సాహవంతంగా జరుపుకుంటారు. ఈ దేవాలయంకి దగ్గరలోనే నవబ్రహ్మ. ఈ దేవాలయము 7వ శతాబ్దంలో బాదామి చాళుక్యుల చేత కట్టించబడింది. ఈ గుడి చుట్టూరా మంచి కార్వింగ్స్, స్కల్ప్చర్స్ ఉంటాయి. ఆర్టిస్టులకి ఈ దేవాలయము చాలా నచ్చుతుంది. ఆ రోజుల్లో పనితనానికి ఇది ప్రతీక. ఆ 1390లో బహమనీ సుల్తాన్లు ఈ దేవాలయం మీద దండయాత్ర చేశారు. కొన్ని శిల్పాలు చెక్కివేసిన మిగతా శిల్పాలు చాలా అందంగా ఉంటాయి. అలాగే దేవాలయంలో కూడా విగ్రహాలు చాలా బాగుంటాయి, చాలా డిఫరెంట్గా ఉంటాయి. ఈ టెంపుల్ నాకు చాలా నచ్చింది, కానీ టైం ఎక్కువ స్పెండ్ చేయలేకపోయాను. ఎందుకంటే దగ్గరలోని గద్వాల్కి వెళ్ళి వ్యూవర్స్ మీద షూట్ తీయాలని చెప్పేసి కాస్త 2-3 గంటలు చూసి వెళ్ళిపోయాను. తీర్పడిగా చూస్తే ఈ టెంపుల్ చాలా బాగుంటుంది. ఈ టెంపుల్ దగ్గరలోనే మ్యూజియం ఉంది, అక్కడ లజ్జా గౌరీ స్కల్ప్చర్ కూడా కనిపిస్తుంది. అక్కడే ఉన్న ప్రసాదం కౌంటర్లో ప్రసాదం తీసుకొని పక్కనే ఉన్న తుంగభద్ర నదిని చూడడానికి వెళ్ళాము. అక్కడ ఉన్న గైడ్ తోటి మరిన్ని విశేషాలు తెలుసుకున్నాను. చూద్దామా? ఏంటి తుంగభద్ర నది ఇది. అందువేళ గొందిమల్ల గ్రామం ఇక్కడి నుంచి 7 కిలోమీటర్స్ పోతే గొందిమల్ల కృష్ణా సంగమం వస్తుంది. రీసెంట్గా కృష్ణా పుష్కరాలు జరిగినప్పుడు కేసీఆర్ గారు అక్కడే సంగమం దగ్గర ఓపెన్ చేశారు. సంగమం ఇక్కడ కాదా? అక్కడ ఉంటుంది. ఇక్కడ నుంచి 7 కిలోమీటర్లు గొందిమల్ల శ్రీశైలం వాటర్ బ్యాక్ వస్తాయి. ఇక్కడ తెప్పోత్సవం జరుగుతుంది దసరా పండుగకు. ఇక్కడ అలంపూర్ క్షేత్రంలో నవబ్రహ్మాలయాలు 9 ఆలయాలు ఉన్నాయి. బాలబ్రహ్మ, వీరబ్రహ్మ, విశ్వబ్రహ్మ, తారక బ్రహ్మ, గరుడ బ్రహ్మ, ఈ 9 నవలింగ దివ్యభవనము అంటారు ఈ క్షేత్రంలో. అష్టాశక్తిపీఠాల్లో అమ్మవారు 5వ శక్తిపీఠం జోగులాంబాదేవి. ఇక్కడ అమ్మవారి భాగం ఏం పడిందంటే అప్పటి భాగం పడింది, పై పనుల వర్ష పడింది. కింది పనుల కన్నా పై పనుల ఉష్ణం ఎక్కువ కాబట్టి వేడి ఎక్కువ కాబట్టి చుట్టూ నీళ్ళలో కట్టించారు గుడి.
ఇది 2005లో గుడి కట్టించారు, న్యూ కన్స్ట్రక్షన్ టెంపుల్ ఇది. బాల బ్రహ్మేశ్వర స్వామి దగ్గర బాల అభిషేకాలు జరుగుతాయి, అర్చనలు జరుగుతాయి, లింగ స్పర్శ దర్శనం జరుగుతుంది. మా జోగులాంబ దగ్గర అష్టాదశక్తిపీఠంలో త్రిశతి అర్చన ఉంటుంది. మార్నింగ్ 8 to 11, మా ఆఫ్టర్నూన్ 2:30 to 4:30 వరకు ఖడ్గమాల ఉంటుంది. ఈ శక్తిపీఠాల్లో ఈ పూజలన్నీ జరుగుతాయి మేడం. ఇక్కడ మామూలుగా ఫంక్షన్స్ దసరా నవరాత్రుల్లో బాగా 9 రోజులు బాగా బ్రహ్మాండంగా జరుగుతాయి. వసంత పంచమి కూడా బ్రహ్మాండంగా జరుగుతుంది ఇక్కడ. శివరాత్రి బ్రహ్మాండంగా జరుగుతుంది ఇక్కడ. ఓకే ఓకే. మరి అమ్మవారి తల మీద ఏమేమి ఉన్నాయి ఇక్కడ? ఇక్కడ నవబ్రహ్మ ఆలయంలో అమ్మవారి శిరస్సు మీద అలంకరణ రూపంగా తేలు, బల్లి, గుడ్లగువ్వ, కపాలం శిరస్సు మీద ఉంటాయి. అలంకరణ రూపంగా పెట్టుకొని ఉంటుంది. అమ్మవారు బాడీ మీద కూర్చొని ఉంటుంది ఆసనంగా. అలంపూర్లో హరిత రిసార్ట్స్ ఉన్నాయి. తెలంగాణ టూరిజం వాళ్ళు దీన్ని రన్ చేస్తున్నారు. అక్కడ రాత్రి ఉండాలి, ప్రత్యేకమైన పూజలు చేసుకోవాలి అంటే ఈ హోటల్లో మనం బుక్ చేసుకుని అక్కడ ఉండొచ్చు. ఫుడ్ మాత్రం వాళ్ళు బయట నుంచి తెప్పిస్తారు, మెస్ నుంచి. ఈ అలంపూర్కి వెళ్ళే దారిలో కాటన్ మరియు పొగాకు పంటలు బాగా కనిపిస్తాయి. ఈ దారిలో పొగాకు తోటల వద్ద ఆగి నేను అక్కడ పొగాకు పంటలను చూశాను. అదే ఫస్ట్ టైం నేను పొగాకు తోటకు వెళ్ళడము. అవన్నీ పొగాకుని ఎండబెట్టి ఉంచారు. ఆ పొగాకు స్మెల్ వస్తూ, వాసన వస్తూ కనిపించింది అక్కడ నాకు. మేము హైదరాబాద్ నుంచి ఉదయం 6 గంటలకల్లా కారులో బయలుదేరి వెళ్ళాము. ఫుడ్ అది ప్యాక్ చేసుకుని వెళ్ళాము. దర్శనం చేసుకుని ఆలయంలో అక్కడి నుంచి గద్వాల్ కూడా వెళ్ళాము. గద్వాల్లో వీవర్స్ని కలిసి వాళ్ళతో ముచ్చటించి అక్కడ షాపింగ్ చేసుకొని అప్పుడు మేము తెచ్చుకున్న లంచ్ని తిని అప్పుడు హైదరాబాద్కి బయలుదేరాము. దారిలో రెస్టారెంట్స్ ఉంటాయి, స్నాక్స్, దోశలు, టిఫిన్స్ అట్లా ఉంటాయి. టీ కూడా ఉంటాయి, టీ స్టాల్స్ అవి ఉన్నాయి. సో మేము దారిలో ఆగి హైదరాబాద్కి వచ్చే దారిలో టీ తాగి మళ్ళీ రాత్రి 7:30 కల్లా హైదరాబాద్ చేరుకున్నాము. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయడం మర్చిపోవద్దు. If you like the video, like it, share it and subscribe it. Don't forget to comment. Thank you very much.